అయితే ఇక్కడ నేను బాగా జారిపోతున్న క్లాత్ అయితే చూపించాను మీకు. ఎందుకంటే అడిగిండ్రు చాలా మంది. బాగా జారిపోతున్న క్లాత్ సిల్క్ క్లాత్‌తో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్ ఈ బ్లౌజే భుజాలు జారిపోతున్నాయి అని చెప్పి అడిగిండ్రు. ఈ క్లాత్ ఒకవేళ సాగింది అంటే సాగిపోయిన క్లాత్‌ని దగ్గరికి చేయడం చాలా కష్టం అవుతుందండి. అది జరగని పని. చంక భాగంలో ముడతలు రాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పి వీడియో చేసినాను. అదే వీడియోకి నాకు కామెంట్స్ వచ్చినాయి. ఈ చంక భాగం కూడా మాకు ముడతలు వస్తున్నాయి మొత్తం కుట్టిన తర్వాత. కటింగ్ మాకు బానే వస్తుంది. స్టిచ్చింగ్‌లో ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పి అడిగిర్రు. ఈ రౌండ్ నెక్ కాస్త ఏమవుతుందంటే ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. అంటే వీ నెక్ లాగా వచ్చేస్తది. అయితే చాలా మంది ఇది చెక్ చేసుకోక 2 కూడా కుట్టేస్తారు. మొత్తం కుట్టిన తర్వాత చూసుకుంటే 2 కూడా ఒకటే వైపునకు వచ్చేస్తాయి. ఒక పార్టే 2 సార్లు వస్తది మనకు 2 పార్ట్స్ రావు. అందుకోసం మనం కుట్టేటప్పుడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో బాగా జారిపోతున్న క్లాత్ని ఏమాత్రం ముడతలు రాకుండా ఏమాత్రం సాగిపోకుండా చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తానండి. అందుకోసం ఇప్పుడు బ్లౌజ్లో నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకున్నా. అయితే ఈ కటింగ్ వచ్చి నేను మన ప్రీవియస్ వీడియోలో నేను చూపించిందండి. అయితే ఈ బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి చాలా జారిపోయే క్లాత్ అండి. ఇది చాలా మెత్త ఉందన్నమాట. సో ఇలాంటి క్లాత్ కానీ లేదంటే బాగా నెట్టెడ్ క్లాత్ లా ఉంటాయి కదా, అట్లాంటి క్లాత్లని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. చాలా మంది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ వెనకాల భాగం మొత్తం కూడా బుస్కల్లాగా వస్తాయి అన్నమాట. అలా ఉబ్బులు రాకుండా చాలా పర్ఫెక్ట్‌గా అంటే లైనింగ్ అతికినట్టుగా ఏ విధంగా రావాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ ఇదిగోండి ఈ బ్లౌజ్‌లో బ్యాక్ పార్ట్‌ని ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ పై వైపునకు వచ్చేలాగా, రైట్ సైడ్ కింది వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మనం బ్యాక్ పార్ట్ లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నడుము చివరి నుంచి పావించు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ నెక్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తారు. ఈ రౌండ్ నెక్ అనేది ఫస్ట్ కుట్టేసి మిగతా పార్ట్ మొత్తం కూడా తర్వాత జాయిన్ చేస్తారండి. అయితే ఈ నెక్ పార్ట్ కుట్టే క్రమంలో ఒకవేళ ఈ నెక్ పార్ట్ అనేది కొంచెం ఇలా జరిగిపోయింది అనుకోండి, అప్పుడు మీకు మొత్తం కుట్టేసరికి ఈ ఉబ్బులు అనేది చివరి వరకు వచ్చేసరికి హెచ్చు తగ్గులు అనేవి వస్తాయండి. అదే విధంగా ఈ నెక్ అనేది ఇలా కాకుండా కొంచెం పక్కకు జరిగింది అంటే బ్లౌజ్ అనేది ఒక వైపున భుజాలు జారిపోయే ఛాన్స్ ఉంటది. అందుకోసం మనం ఫస్ట్ ఈ నెక్ వైపున కాకుండా ఈ నడుము చివరి వైపున ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్ పార్ట్ అనేది కట్ చేసుకునేటప్పుడు ఏ షేప్‌లో అయితే కట్ చేసుకున్నామో అదే ప్రకారంగా మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే మనకి ఇదిగోండి ఈ కింది నుంచి పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. అయితే మనకి ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు కూడా లైనింగ్ కంటే ఒరిజినల్ చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మీరు కట్ చేసుకోండి. చాలా మంది లైనింగ్ ఎట్లుంది అట్లా మట్టం కట్ చేస్తారు. ఒకవేళ మీరు కుట్టిన తర్వాత ఎక్కడైనా సాగినట్టు అనిపిస్తే కుట్లు విప్పిరనుకోండి, ఈ క్లాత్ అనేది కింది క్లాత్ సాగిపోతుంది. అప్పుడు మీకు వెనకాల భాగంలో అక్కడక్కడ క్రాసులు వచ్చినట్టు బుస్కలు వచ్చినట్టు వస్తది. చుట్టూ కూడా ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకొని ఇప్పుడు ఇదిగోండి మధ్యలో ఈ పీస్ పెట్టేసుకొని కుట్టు వేసేసుకుందాం. ఓకేనా? ఇలా కుట్టేటప్పుడు కింద వైపున క్లాత్ చాలా మెత్తటి క్లాత్ ఉంటుంది కాబట్టి పై వైపున క్లాత్ కింద క్లాత్ రెండింటిని చేత్తో ఈ విధంగా గట్టిగా నొక్కి పట్టి ఇదిగోండి ఈ విధంగా కుట్టాలి. ఎందుకంటే కింద ఉన్న పాదాలు కింద క్లాత్ని లాగేస్తుంటాయి అన్నమాట. అలా లాగేటప్పుడు మీరు ఇలా పైనుంచి నొక్కలేరు అనుకోండి, కింద ఉన్న క్లాత్ అనేది తొందరగా వెనక్కి వెళ్ళిపోతుంది. పై వైపున క్లాత్ ముందుకే ఉంటుంది అనమాట. తీరా మొత్తం కుట్టిన తర్వాత ఇటువైపున చూసుకుంటే మొత్తం ముడతల్లాగా వస్తాయి. అందుకోసం మీరు కుట్టేటప్పుడు పైనుంచి ఇలా నొక్కి పెట్టి ఇదిగోండి ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా కుట్టిన తర్వాత ఇలా కార్నర్స్ తిరిగేటప్పుడు కానీ లేదంటే రౌండ్ తిరిగేటప్పుడు కానీ పాదాన్ని ఇలా ఒక్కొక్కసారి పైకి ఎత్తుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు తిప్పేసినాం కదా, తిప్పేసిన తర్వాత పాదాన్ని పైకి ఎత్తి ఇలా ఒకసారి నీట్గా సర్దేసుకోవాలి. లేదు అంటే ఇదిగోండి కొంచెం ఇలా లాగినట్టు వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏ ప్రకారంగా కుట్టేసిరు అంటే మొత్తం వెనకాలకు వచ్చేసరికి క్రాసులు వస్తాయి. అందుకోసం పాదాన్ని పైకెత్తి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా నీట్‌గా సరి చేసుకోవాలి. చంక దగ్గర, మెడ దగ్గర ఇలా నీట్‌గా సరి చేసుకొని ఇప్పుడు కుట్టు అనేది వేసుకోవాలి. అయితే కుట్టు వేసుకునేటప్పుడు ఈ చంక భాగం దగ్గర ఇదిగోండి ఒక 1 ఇంచ్ అంత దూరం కుట్టండి. మళ్ళీ పాదాన్ని ఎత్తి కొంచెం ఇలా నీట్‌గా సరి చేసుకొని మళ్ళీ ఒక 1 ఇంచ్ కుట్టండి. మళ్ళీ ఈ విధంగా పైకెత్తేసుకొని ఇదిగోండి కొంచెం కొంచెంగా ఒక 1 ఇంచ్, 1 ఇంచ్ కుట్టినా సరే ఇలా కింద వైపున మెడ వైపున ఇలా నీట్‌గా ఒకసారి సరి చేసుకుంటూ ఇలా చివరి వరకు కుట్టేసుకుంటే మీకు ఈ చంక భాగం అనేది కట్ చేసుకునేటప్పుడు ఏ షేప్ అయితే కట్ చేసినామో అదే షేప్‌లో వచ్చేస్తుంది. సాగిపోకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. అదే విధంగా నెక్ పార్ట్ కూడా అంతే. ఇదిగోండి మనకి ఇలా కుట్టేటప్పుడు పాదాన్ని పైకెత్తి ఇలా షేప్ అనేది ఇదిగోండి ఇటువైపు నుంచి క్లాత్ ఇలా నీట్‌గా సర్దేసుకొని కొంచెం కొంచెమే దాదాపు ఒక 1 ఇంచ్, 2 ఇంచెస్ ఉండేలాగానే మీరు కుట్లు అనేది వేసుకోండి. ఇలా కుట్లు వేసుకునేటప్పుడు పాదాన్ని పైకెత్తి ఇదిగోండి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒకే పనిగా మీరు రౌండ్ నెక్ కుట్టేసిరనుకోండి, ఈ చివరి వరకు వచ్చేసరికి తేడా వచ్చేస్తది. కొంచెం వెనక్కి జరిగింది అంటే
కుట్టిన కుట్ట అంతా కూడా విప్పదీయాల్సి ఉంటుంది. ఒక్కసారి కుట్టు విప్పదీసిండ్రు అంటే ఖచ్చితంగా ఈ క్లాత్ అనేది సాగిపోతుంది. అలా సాగకుండా ఉండాలి అంటే కుట్టిన కుట్టు విప్పకుండా కుట్టక ముందే మనం జాగ్రత్తలు తీసుకొని ఇదిగోండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను రౌండ్ నెక్ దగ్గర చూస్తున్నారు కదా ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో. ఇదిగోండి ఇలా కింద పార్ట్ కూడా కరెక్ట్‌గా ఇదిగోండి ఈ విధంగా నీట్‌గా సరి చేసుకొని కొంచెం కొంచెం దూరం అయినా సరే మీరు కుట్టు అనేది వేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి కుట్టు విప్పదీస్తే ఖచ్చితంగా పై వైపున లైనింగ్ క్లాత్, కింద వైపున ఒరిజినల్ క్లాత్ 2 కూడా సాగిపోతాయి. అప్పుడేంటంటే మళ్ళీ బుస్కల్లాగొస్తాయి. మొత్తం కుట్టిన కుట్టంతా విప్పదీసి మళ్ళీ కుట్టాల్సుంటది. ఇదిగోండి ఇలా చంక భాగం దగ్గర కూడా కొంచెం ఒక 1 ఇంచ్, 1 ఇంచ్ అయినా సరే ఇలా కొంచెం కొంచెం కుట్టుకుంటూ ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలి. తర్వాత ఈ చివరి భాగం కూడా ఇదిగోండి కరెక్ట్‌గా ఈ విధంగా కుట్టేసుకున్నారు అంటే మీకు చూడండి ఒకసారి లైనింగ్ అనేది ఒరిజినల్ పైన ఏ విధంగా ఉందో చూడండి. మనం కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ కంటే ఒరిజినల్ అనేది 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కదా కట్ చేసుకున్నాం. ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసిన తర్వాత కూడా చుట్టూ కూడా మనం ఏదైతే ఖర్చు వదిలిపెట్టుకున్నామో ఆ ఖర్చు అనేది కరెక్ట్‌గా ఉంటుంది. ఈ క్లాత్ లోపల లైనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు వెనకాలకి తిప్పి కూడా చూసుకోవచ్చు. ఇదిగోండి ఏ మాత్రం మనకి ముడతలు అనేది లేకుండా చాలా నీట్‌గా వచ్చేస్తుందన్నమాట. ఇలా మొత్తం కుట్టు వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతా చెక్ చేసుకొని అప్పుడు మీరు ఈ ఒరిజినల్ క్లాత్ అనేది మొత్తం కట్ చేసుకొని ఈ డాట్స్ వేసుకొని నడుము బెల్ట్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సాగకుండా ఎలా కుట్టాలో చూపిస్తాను. ఎక్కువ మటుకు చాలా మంది ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ తీసుకుంటాం కాబట్టి ఫ్రంట్ పార్ట్‌లో ఎక్కువ మటుకు సాగదీస్తా ఉంటారు. అందుకోసం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో కూడా చాలా జాగ్రత్తగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి మనం ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు ఫస్ట్ లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకోక ముందు ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మనకి ఈ 2 పార్ట్స్‌వి ఈ నెక్ భాగాలు ఉన్నాయి కదా! ఈ నెక్ భాగాలు 2 కూడా ఒకే వైపునకి అంటే పక్కన పక్కన ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ చంక భాగాలు 2 కూడా చివర్లకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని అప్పుడు మీరు గుండు పిన్నులు పెట్టేసుకొని కుట్టు వేసుకోండి. ఒకవేళ మీరు పొరపాటున ఈ పీస్‌ని కూడా ఇదిగోండి ఈ విధంగా తిరిగేసుకొని కుట్టిరనుకోండి అప్పుడు ఏమవుతుందంటే 2 కూడా ఒకటే వైపునకు వచ్చేస్తాయి. ఒక పార్టే 2 సార్లు వస్తది మనకు 2 పార్ట్స్ రావు. అందుకోసం మనం కుట్టేటప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడే ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకుంటాం కదా! స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ నెక్ పార్ట్‌లు 2 పక్కన పక్కన ఉన్నాయా? లేవా? అనేది. అయితే చాలా మంది ఇది చెక్ చేసుకోక 2 కూడా కుట్టేస్తారు. మొత్తం కుట్టిన తర్వాత చూసుకుంటే 2 పార్ట్స్ రాకుండా ఒక వైపున పార్టే 2 సార్లు వస్తదన్నమాట. అప్పుడు ఏమవుతుంది మళ్ళీ కుట్టిందంతా కూడా విప్పదీసి మళ్ళీ కుట్టు వేసేసుకోవాలి. అయితే ఈ ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ కటింగ్‌లో తీసుకుంటాం కాబట్టి కుట్టిన కుట్టు ఎప్పుడైతే మనం విప్పదీస్తామో ఈ లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ 2 కూడా సాగిపోతాయండి. ఇలా ఒక్కసారి క్లాత్ సాగిపోయింది అంటే మళ్ళీ దగ్గర చేయడం చాలా కష్టమవుతుంది. కుట్టడం కూడా చాలా కష్టమవుతుంది. ఒక పార్ట్ కరెక్ట్‌గా సెట్ అవుతది. ఇంకొక పార్ట్ ఏమాత్రం సెట్ అవ్వదు. అందుకోసం కుట్టక ముందే నెక్కులు 2 కూడా పక్కన పక్కన వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పార్ట్‌ని ఈ విధంగా చుట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పార్ట్‌ని ఫస్ట్ స్టిచ్ చేసుకుందాం. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ హుక్స్ పట్టి వైపున ఫస్ట్ స్టిచ్ చేసుకొని తర్వాత నెక్ పార్ట్, చంక భాగం ఇవంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక పార్ట్ కాబట్టి కింది నుంచి పైకొస్తుంది. ఇంకొక పార్ట్ వచ్చేసి పైనుంచి కిందికి కుట్టేసుకోవాలి. కానీ కుట్టేటప్పుడు మాత్రం హుక్స్ పట్టి వైపున ఫస్ట్ స్టిచ్ చేసుకొని తర్వాత ఈ కింది భాగమో లేదంటే నెక్ పార్టో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక పార్ట్ అయితే మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఏ విధంగా కుట్టాలి అనేది. ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఇలా స్ట్రెయిట్‌గా ఉన్న పార్ట్ కుట్టిన తర్వాత ఇప్పుడు పాదాన్ని పైకెత్తి ఇదిగోండి ఈ విధంగా నీట్‌గా సరి చేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి నాకు బాగా అలవాటే కాబట్టి నేను గుండు పిన్నులు అయితే పెట్టలేదు. మీకు ఒకవేళ ఈ క్లాత్ జారిపోతదేమంటే అక్కడక్కడ గుండు పిన్నులు పెట్టేసుకొని ఇక్కడ ఇదిగోండి పావించు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. అయితే నెక్ దగ్గర మాత్రం ఇదిగోండి చూడండి మనకేంటంటే ఒక 1 ఇంచ్, 1 ఇంచే జస్ట్ ఇదిగోండి ఇలా ఒక్క 1 ఇంచ్, 1 ఇంచ్ కుట్టు వేసుకున్నా సరే పాదాన్ని పైకెత్తుకుంటూ కొంచెం కొంచెం అనేది ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇలా కొంచెం పాదాన్ని ఎత్తుకుంటూ కుట్టడం వల్ల నెక్ షేప్ అనేది కట్ చేసుకునేటప్పుడు ఏదైతే షేప్‌లో ఉంటుందో అదే షేప్‌లో మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఒకవేళ లేదు అంటే ఇక్కడ ఏమవుతుందంటే నెక్ పార్ట్ సాగుతుంది. నెక్ పార్ట్ సాగిపోయిందంటే ఖచ్చితంగా భుజాలనేది జారిపోతుంది. ఇలా కుట్టేటప్పుడు పాదాన్ని ఎత్తుకుంటూ స్టిచ్చింగ్ చేయండి. అదే విధంగా ఈ చంక భాగం దగ్గర కూడా అంతే. ఇదిగోండి ఇలా తిప్పేసుకొని కొంచెం కొంచెం అంటే జస్ట్ ఒక్క 1 ఇంచు, 2 ఇంచెస్ అలా కుట్టండి. రౌండ్ తిరుగుతున్న దగ్గర మాత్రం కొంచెం కొంచెమే కుట్టు వేసుకోండి. మళ్ళీ పాదాన్ని పైకెత్తి ఇదిగోండి ఈ విధంగా కొద్ది కొద్దిగా కుట్టినా సరే చంక భాగం, నెక్ పార్ట్ అనేది ఏమాత్రం సాగకుండా చూసుకోవాలి. ఇటువైపున వచ్చేసి ఇదిగోండి స్ట్రెయిట్‌గానే ఉంటుంది కాబట్టి నార్మల్‌గా కుట్టు అనేది వేసేసుకోవచ్చు. అదే విధంగా ఈ కింద భాగం కూడా కర్వ్ షేప్ తిరుగుతుంది కదా! ఈ కర్వ్ తిరిగిన దగ్గర కూడా ఒకవేళ సాగిపోయిందనుకోండి కప్పు షేప్ అనేది పెద్దగొస్తుంది. సైజ్ అనేది పెద్దగొచ్చేస్తుంది సాగిపోతే. అందుకోసం ఏం చేయాలంటే ఇదిగోండి ఇక్కడ కూడా ఈ పైన క్లాత్, కింద క్లాత్ రెండిటిని ఇట్లా అదిమి పట్టి ఇదిగోండి ఈ విధంగా కుట్టు అనేది వేయాలి. ఇలా వేయడం ఏమవుతుంది అంటే ఈ క్లాతులు పైన క్లాత్ గాని, కింద క్లాత్ గాని దూరం దూరం జరగకుండా
ఇదిగోండి లైనింగ్ ఎంతైతే ఉందో ఒరిజినల్ కూడా అదే ప్రకారంగా వచ్చేస్తుంది. చూడండి ఒకసారి మనకి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా మనం కుట్టేటప్పుడు ఫస్ట్ హుక్స్ పట్టి వైపు నుంచి స్టార్ట్ చేసుకొని కుట్టడం వల్ల ఈ నెక్కు పార్ట్ కానీ చంక భాగం కానీ ఏమాత్రం సాగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా మంది ఫస్ట్ నెక్కు కుట్టి తర్వాత కుడతారండి. అట్లా కుట్టడం వల్ల మొత్తం కుట్టేసరికి ఇటువైపునకు వచ్చి కొంచెం క్లాత్ ముడతలాగా వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, చంక భాగం పట్టినట్టు లూజు అట్లా వచ్చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇలా కుట్టి తర్వాత మిగతా పార్ట్ అంతా కుట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక పార్ట్ అయితే చూపించినాను కదా, ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఈ ఉక్స్ పట్టి అనేది ఫస్ట్ స్టిచ్ చేసుకొని తర్వాత ఈ కింద పార్ట్ చంక భాగం నెక్కు భాగం ఇదంతా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్లు అనేది క్రాస్గా కట్ చేసుకుంటాం. ఇలా క్రాస్ కట్ చేసినా కూడా ఏమాత్రం సాగిపోకుండా అంటినట్టుగా ఉండేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా నేను చూపిస్తాను. హ్యాండ్స్లో కూడా చాలా మంది పొరపాటు చేస్తారు, అది కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి మనకు హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మనం కట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాం, ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మనం కట్ చేసుకుంటాం కదా. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేలాగా ఓపెన్ చేసుకొని అప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఒకవేళ మీరు ఇక్కడ తీసుకునేటప్పుడు ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో కాకుండా ఈ విధంగా పెట్టేసుకున్నారు అనుకోండి, అప్పుడు హ్యాండ్స్ ఏమైతాయి అంటే రెండు హ్యాండ్స్ ఒక హ్యాండే అయిపోతుంది. ఒకటే హ్యాండ్కి రెండు హ్యాండ్స్ వచ్చేస్తే ఇంకొక సైడ్ హ్యాండ్ రాదు. అందుకోసం ఏంటి అంటే మనకి ఇలా ఒక స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇలా తీసుకున్నప్పుడు చూడండి మనకి ఇదిగోండి లోతులు కట్ చేసుకున్నాం కదా హ్యాండ్కి, ఈ లోతు కట్ చేసుకున్న ఈ భాగాలు రెండు కూడా మన వైపునకే ఉండాలి. ఓకేనా, రెండు కూడా మన వైపునకు ఉండాలి. ఒకవేళ ఒక వైపున హ్యాండ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పెట్టిరు అనుకోండి, అంటే ఒక వైపున లోతు మన వైపునకు వచ్చి ఇంకొక హ్యాండ్ లోతు అటువైపునకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మీరు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒకటే హ్యాండ్ రెడీ అవుతుంది. అందుకోసం లోతులు రెండు కూడా మన వైపునకే వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు దీనికి మీరు గుండు పిన్ అనేది పెట్టేసుకోండి. గుండు పిన్ పెట్టేసుకొని ఇలా చుట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను మీకు. అయితే ఇదిగోండి మనకు ఒరిజినల్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ పై వైపునకు ఉండాలి, రైట్ సైడ్ కింది వైపునకు ఉండేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ని చుట్టూ లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు హ్యాండ్ని తిరిగేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ హ్యాండ్ ఉంది కదా, ఇది ఒరిజినల్ అనేది పై వైపునకు వచ్చేలాగా ఈ రాంగ్ సైడ్ కింది వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అప్పుడు కింద పావించు ఖర్చు వచ్చేలాగా కుట్టి తిరిగేసుకోవచ్చు. అలా మీరు సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ కింద పైపింగ్ వేయాలి అనుకుంటే మాత్రం ఈ రాంగ్ సైడ్ పైన ఇదిగోండి లైనింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని అప్పుడు మీరు కుట్ట అనేది వేసేసుకోవాలి. ఓకేనా, అయితే ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ చంక వైపున జాయింట్లు పడుతున్నాయి కదా, ఈ జాయింట్లు వచ్చేసి మనకు రెండు క్లాత్లకు జాయింట్ పడ్డప్పుడు ఫస్ట్ లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకొని లోడింగ్ సిస్టమ్తో మనం ఖర్చు జాయింటింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలా చేయడం రాదు కాబట్టి లైనింగ్ పీస్కి లైనింగ్ పీసు ఒరిజినల్కి ఒరిజినల్ ఇలా ఎక్స్ట్రా పీస్ అనేది జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చులు రెండు కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టేసుకొని లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే నేను ఇదిగోండి ఇక్కడ చిన్న ఖర్చులు జాయింటింగ్ చేసుకున్నాను కదా. ఒకవేళ ఖర్చులు జాయింట్ చేయకుంటే లోడింగ్ సిస్టమ్తో ఎలా జాయింట్ చేసుకోవాలి అనే దానికోసం నేను ఇంకొక హ్యాండ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇప్పుడు ఈ హ్యాండ్కి వచ్చేసి నేను ఇక్కడ ఖర్చు అనేది జాయింటింగ్ చేయలేదు, అందుకోసం ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని పావించు ఖర్చు ఉండేలాగా చుట్టూ జాయింటింగ్ చేసేసుకుందాం. ఇది కూడా అంతేనండి, మనకి ఇక్కడ కింద స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ హ్యాండ్ చివరి భాగంలో కుట్ట అనేది వేసుకోవాలి. తర్వాత మిగతా పీస్ మొత్తం కూడా చుట్టూ జాయింటింగ్ చేసుకోవాలి. ఇది కూడా అంతేనండి, మీకు జారిపోతుందేమో అనుకుంటే అక్కడక్కడ గుండు పిన్నులు పెట్టేసుకొని మీరు కుట్ట అనేది వేసుకోండి. ఎందుకంటే కింద వైపున క్లాత్ బాగా జారిపోయే క్లాత్ కాబట్టి కింద పాదాలు ఏం చేసాయి అంటే వెనకాలకి లాగుతాయి అనమాట క్లాత్ని. అలా లాగే క్రమంలో కింద వైపున క్లాత్ తొందరగా వెనక్కి వెళ్ళిపోతుంది, పైన క్లాత్ అనేది ముందుకే మిగిలిపోతుంది. అలా మిగిలిపోయింది అంటే మీరు లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ అనేది మొత్తం ముడతల్లాగా వచ్చేస్తాయి. ఒకసారి మీరు చూసి జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. కుట్టేటప్పుడు ఇలా రెండు పీసెస్ని గట్టిగా నొక్కి పట్టి మీరు కుట్ట అనేది వేసేసుకోండి. పాదాన్ని పైకి ఎత్తుకుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ కర్వ్ షేప్ ఎక్కడ కూడా సాగదీయకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇదిగోండి లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చివరిన లోడింగ్తో మనం ఈ చంక జాయింట్ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు నేను లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ మనం లోడింగ్తో ఎలా జాయింటింగ్ చేసుకోవాలి అంటే ఒక లైనింగ్ పీసు ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకోండి. మనం కట్ చేసుకోగా మిగిలిన పీస్ ఉంటుంది కదా, ఒక స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ పీస్ని వచ్చేసి పై వైపు నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒకవేళ పీస్ మనకు సరిపోకుంటే మధ్యలో జాయింటింగ్ చేసుకోవచ్చు. ఈ జాయింట్ చేసుకున్న ఖర్చు పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకొని ఇదిగోండి ఇటువైపున పెట్టేసుకోవాలి.
తర్వాత ఒరిజినల్ క్లాత్ కూడా ఇదిగోండి సేమ్ పీస్ అనేది తీసుకోండి. ఒక 3 ఇంచుల వెడల్పు ఉండేలాగా తీసుకొని ఈ క్లాత్‌ని కింద వైపున ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేటప్పుడు ఒరిజినల్ పై వైపునకు ఉండాలి. రాంగ్ సైడ్ కింద వైపునకు ఉండేలాగా పెట్టేసుకొని ఇప్పుడు కరెక్ట్‌గా ఈ చివరి నుంచి పావించు ఖర్చు ఉండేలాగా ఒక కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత పై వైపున పీస్‌ని పైకి తీసుకొని ఇలా గోరుతోని ఒకసారి రబ్ చేసుకోవాలి. అదే విధంగా కింద వైపున పీస్‌ని కూడా ఇదిగోండి పై వైపునకి తీసుకొని పైనుంచి ఒకసారి గోరుతోని రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత మీకు కావాలి అంటే పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోవచ్చు. లేదు అంటే ఈ కుట్టిన కుట్టు పైనే మీరు డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ నేను కుట్టు అయితే వేసేసుకున్నాను టాప్ స్టిచ్. ఇలా వేసిన తర్వాత క్లాత్‌ని ఈ విధంగా రివర్స్ తీసేసుకొని మనకి ఈ క్లాత్ మధ్యలో ఇదిగోండి ఫోల్డింగ్ ఉంది కదా! ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని కరెక్ట్‌గా ఈ లైన్ పైన ఇదిగోండి క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాము అంటే మనకి ఇదిగోండి ఇటువైపున క్లాత్ ఎక్స్‌ట్రా ఎంత ఉందో ఈజీగా కనబడుతుంది. ఎక్స్‌ట్రా వచ్చిన ఈ పీస్ వరకు మనం కట్ చేసుకోవచ్చు. ఓకేనా? మనకి ఇక్కడ లోడింగ్ సిస్టమ్‌తో జాయింటింగ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగానే చేసుకోవాలండి. అప్పుడేంటంటే ఆ జాయిన్ చేసుకున్న పీకలు, ఖర్చు అదంతా కూడా మనకి బయటికి కనిపించకుండా చాలా నీట్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఎక్స్‌ట్రా పీస్ కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చిందనేది కూడా. ఇదిగోండి ఇప్పుడు పైనుంచి చూస్తే మనకు ఒరిజినల్ క్లాత్ ఉంది. రివర్స్ నుంచి చూస్తే లైనింగ్ క్లాత్ ఉంది. దీని ఖర్చులంతా కూడా మనకి లోపల వైపునకి వెళ్ళిపోతాయి. ఇలా మనం ఖర్చు జాయింటింగ్ అనేది లోడింగ్ సిస్టమ్‌తో జాయింటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 విడిగా ఉన్నాయి కదా! ఈ చుట్టూ కూడా ఒక కుట్టు వేసేసుకొని జాయింటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకు హ్యాండ్స్ కూడా ఎలా జాయింటింగ్ చేసుకోవాలో చూసిర్రు కదా! షేప్ బెల్ట్ కూడా మనకిక్కడ హుక్స్‌ల పట్టీ వైపున జాయింటింగ్ చేసుకోవాలి అని చెప్పి మధ్యలో చిన్న ఘాటు పెట్టుకుంటాం కదా! అంటే మనకిక్కడ 4 ఇంచులు తీసుకుంటాం. మధ్యలో 3 ఇంచులు తీసుకుంటాం. ఈ చివరన 3.5 ఇంచులు తీసుకుంటాం కదా! ఈ 4 ఇంచులు తీసుకున్న ఈ 2 భాగాలు కూడా పక్కన పక్కన వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని అప్పుడు మీరు చుట్టూ జాయింటింగ్ అనేది చేసుకోండి. ఒకవేళ ఈ క్లాత్‌ని మీరు ఇలా తిరిగేసుకొని గనుక కుట్టిండ్రు అంటే షేప్ బెల్ట్ వచ్చేసి ఏమవుతుంది అంటే ఒకవైపున షేప్ బెల్టే వచ్చేస్తాయి. ఇంకొక పార్ట్‌కి షేప్ బెల్ట్ ఉండదింకా. అందుకోసం మనకి ఘాటు పెట్టుకున్న ఈ 2 భాగాలు కూడా పక్కన పక్కన వచ్చేలాగా పెట్టేసుకొని లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్‌ట్రా పీస్ అయితే కట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఇదిగోండి ఒక పార్ట్ అయితే చూపిస్తాను మీకిక్కడ. కరెక్ట్‌గా పావించు ఖర్చుండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోండి సరిపోతుంది. ఈ కుట్టు కూడా మీరు ఎక్కువ తక్కువ అనేది ఖర్చు ఉంచొద్దు. కరెక్ట్‌గా పావించి ఉండాలి. మనకేంటంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఈ జాయింటింగ్ చేసుకున్న కుట్లు అనేది ఏమాత్రం కనిపించొద్దు ఇంకా మనకు. ఆ విధంగా ఉండాలి అంటే కరెక్ట్‌గా పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకొని ఇప్పుడు ఎక్స్‌ట్రా ఉన్న ఈ పీస్ మొత్తం కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ షేప్ బెల్ట్ 2 కూడా నేను లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసేసినా అండి. చూస్తున్నారు కదా! ఇదిగోండి మనకి ఏమాత్రం ముడతల్లాగా, చుంచుల్లాగా లేకుండా చాలా స్టిఫ్‌గా ఏ విధంగా వచ్చిందో అదే విధంగా హ్యాండ్స్ కూడా ఇదిగోండి నేను 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసిన. ఇలా లైనింగ్ ఎంతైతే సాఫ్ట్‌గా నీట్‌గా ఉంటదో ఒరిజినల్ జాయిన్ చేసుకున్న తర్వాత కూడా అదే విధంగా చాలా నీట్‌గా ఉండాలి. ఇలా చుంచులాగా లేవకుండా ఉండాలన్నమాట. అందుకోసం ఏ విధంగా హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలో చూసిర్రు కదా! దీంతో పాటు నేను బ్యాక్ పార్ట్ అయితే ఇదిగోండి డాట్స్ వేసి వెనకాల నడుము బెల్ట్ కూడా వేసేసినండి. అయితే మెయిన్ బ్యాక్ పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్ ఏందంటే ఈ నెక్ పార్ట్ సాగదీస్తే భుజాలనేది జారిపోతాయి. అందుకోసం ఈ బ్యాక్ పార్ట్ కూడా కరెక్ట్‌గా మనకు లైనింగ్ ఎట్లయితే ఉందో అదే షేప్ వచ్చేలాగా ఒరిజినల్ కూడా ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూసిర్రు కదా! దీంతో పాటు నేనిక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది 2 పీసెస్ కూడా చేసినండి. అయితే చాలామంది నేను చూసినాను. అంటే కామెంట్స్ చాలా వరకు చేసిర్రు. అన్న ఈ నెక్ అనేది నేను కట్ చేసుకునేటప్పుడు ఏదైతే యూ షేప్ అంటే ఈ రౌండ్ షేప్ అనేది ఉందో స్టిచ్ చేసిన తర్వాత ఈ రౌండ్ షేప్ అనేది ఈ విధంగా రావట్లేదు. వీ నెక్ లాగా వస్తుంది అని చెప్పి చాలామంది అడిగిర్రు. దానికోసం మనకేం చేయాలి? నేనిప్పుడు ఏం చెప్పినానిక్కడ ఈ నెక్ పార్ట్ కుట్టేటప్పుడు ఈ పాదాన్ని ఎత్తుకుంటూ రౌండ్ షేప్ అనేది నీట్‌గా కుట్టాలి. ఒకవేళ మీరు ఇది సాగదీసిరనుకోండి, ఇప్పుడు ఈ రౌండ్ నెక్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఉంది గదా! ఈ రౌండ్ నెక్ కాస్త ఏమవుతుందంటే ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. అంటే వీ నెక్ లాగా వచ్చేస్తది. ఇలా వీ నెక్ లాగా వచ్చింది అంటే ఆటోమేటిక్‌గా మీకిక్కడ భుజాలనేది జారిపోతాయి. అందుకోసం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ నెక్ పార్ట్ అనేది ఫస్ట్ కుట్టకుండా హుక్స్ పట్టీ వైపున ఫస్ట్ కుట్టి తర్వాత నెక్ పార్ట్ అనేది కుట్టండి. అప్పుడు మీకేమవుతుందంటే ఈ రౌండ్ షేప్ అనేది చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటది. కుట్టేటప్పుడు గూడా పాదాన్ని పైకెత్తుకుంటూ ఒక 1 ఇంచు, 2 ఇంచెస్ దూరమే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. స్ట్రెయిట్‌గా ఉన్న పార్ట్‌లో మనకి ఈజీగా కుట్టొచ్చు. ఇలా కర్వ్ తిరిగే పార్ట్ మాత్రం కొంచెం కొంచెం కుట్లనేది వేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. అయితే ఇంతకుముందు రీసెంట్ కామెంట్ అండి. అంటే నేను చంక భాగంలో ముడతలు రాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పి వీడియో చేసినాను. అదే వీడియోకి నాకు కామెంట్స్ వచ్చినాయి. ఈ చంక భాగం గూడా మాకు ముడతలొస్తున్నాయి మొత్తం కుట్టిన తర్వాత. కటింగ్ మాకు బానే వస్తుంది. స్టిచ్చింగ్‌లో ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పి అడిగిర్రు. సో, ఇప్పుడు నెక్ పార్ట్‌కి ఏ విధంగా అయితే నేను చెప్పినో, ఈ చంక భాగం గూడా మీరు ఏమాత్రం సాగకుండా జస్ట్ ఒక 1 ఇంచ్, 1 ఇంచ్ కుట్లే వేసేసుకోండి. కాకపోతే ఈ పీస్‌ని అనేది ఇలా నీట్‌గా సరిదేసుకుంటూ మీరు కుట్టనేది వేసుకోవాలండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకిక్కడ కప్పు షేపు పెద్దగా కావాలన్నా, చిన్నగా కావాలన్నా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు.
ఒకవేళ ఈ నడుము లూజు ఎక్కువ తక్కువ చేయాలన్నా సైడ్ జాయింట్ అనేది కుట్లు ఇప్పదీస్తే చిన్న సైజు కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్కువ చేయాలంటే కూడా చేయొచ్చు. కానీ క్లాత్ ఒకవేళ సాగింది అంటే, సాగిపోయిన క్లాత్‌ని దగ్గరికి చేయడం చాలా కష్టమవుతుందండి. అది జరగని పని. అందుకోసం మీరు ఈ చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే, ఇప్పుడు నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఈ నెక్కు సాగిపోవడం గానీ, భుజాలు జారడం గానీ, చంక భాగం ముడతలు రాకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా స్టిఫ్‌గా ఈ బ్లౌజ్ అనేది రెడీ అవుతుందనమాట. ఓకేనా? అందుకోసం మీకు స్పెషల్‌గా ఈరోజు నేను ఈ బాగా జారిపోతున్న క్లాత్‌ని ముంగలేసుకొని మీకు వీడియో చేస్తున్నానండి. అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతదని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు తెలిసిన టైలరింగ్ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి గూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళకి గూడా యూజ్ అవుతదనమాట. అదే విధంగా మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది గదా! దాన్ని మీరు ఆల్ సింబల్‌లో పెట్టుకుంటే నేను పెట్టిన వీడియో మీరు వెంటనే చూసుకోవచ్చనమాట. మిస్ అవ్వకుండా స్టెప్ బై స్టెప్ వీడియోస్ వస్తాయి. అన్నీ గూడా మీరు కంటిన్యూ‌గా చూసుకోవచ్చు. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.